నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. బీసీఈఎఫ్ డిమాండ్. విద్యార్థులకు విద్యతో పాటు కళలను, క్రీడలను అదనంగా నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలి. కళలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. కళలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు కళలను, క్రీడలను అదనంగా నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు కళలను, క్రీడలను అదనంగా నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్ధనారీశ్వరం నృత్య రూపకాన్ని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తిలకించారు. నృత్య రూపకంలో పాల్గొన్న చిన్నారులకు ప్రదర్శన జ్ఞాపికలను ఆయన అందజేశారు. 25 ఏళ్లుగా కళలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల నాటికలు, నృత్య, జానపద పోటీలు నిర్వహిస్తున్న అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి కృషిని అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు. ఆధునిక జీవన శైలితో పాత సంప్రదాయాలకు యువత దూరంగా ఉంటున్న వారిలో కళల పట్ల ఆసక్తి కల్పించేలా ప్రతి సంవత్సరం నాటక, నృత్య పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. కళలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. టీటీడీ తన వంతు సాయం అందిస్తోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం విద్యకే పరిమితం చేయకుండా కళలు, క్రీడల వైపు ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు వరప్రసాద్, కోదండ, కోరపాటి సురేష్, అభినయ ఆర్ట్స్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి, బీసీ వర్గానికి చెందిన వాల్మీకి బోయ అధికారి అయిన నాగరాజు నాయుడుపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోనే అనంతపురం మున్సిపల్ చైర్మన్ ఒక అన్ప్రూవల్ లేఅవుట్ క్రమబద్ధీకరణ విషయంలో గత జూన్ నెలలో ఉద్యోగుల బదిలీల వల్ల కొరత ఆలస్యమైందని డిపిఓ నచ్చ చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అహంకారంతో ఎందుకు ఆలస్యమైందని ఆగ్రహించి నేనంటే లెక్కలేదా, నీ అంతు చూస్తా కొడక ఖబర్దారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దుర్భుషలాడుతూ అవహేళన చేస్తూ అవమానించడం అత్యంత గణనీయమని, శోచనీయమని ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సమైక్య తీవ్రంగా పరిగణిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విజయానికి ఆంధ్రప్రదేశ్లో 60% ఓటు బ్యాంకు కలిగిన బీసీల ఓట్లే కారణమని, బీసీలే వెన్నెముక్క తెలుగుదేశానికని, బీసీలే అండదండ అని ఉపన్యాసాలు ఇచ్చే తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఇలా బీసీలను అవమానపరుస్తూ ఉంటే చూస్తూ ఉండాలా అని, బీసీలు అంటే ఎంత చులకన, బీసీలు ఏకమైతే మీరు పాలించగలరా అని, తిరిగి అధికారంలోకి రాగలరా అని ప్రశ్నించారు. బీసీ అధికారి తప్పు ఒప్పులు ఏవైనా ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఇలా బహిరంగంగా బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా దుర్భుషలాడుతూ ఒరే అరే అంటూ అసభ్యకర మాటలు మాట్లాడటం జేసీ ప్రభాకర్ రెడ్డి మానుకోవాలని, తక్షణమే బీసీ అధికారి నాగరాజు నాయుడుకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్లను నిర్మించాలని, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బీసీల రక్షణకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలని అన్నారు. అర్హత, సామర్థ్యం ఉన్న బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత గల పోస్టులలో నియమించాలని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో సమానంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తిరుపతిలో అసంపూర్తిగా అర్ధాంతరంగా నిలిచిపోయిన బీసీ భవన్ను పూర్తి చేసి బీసీ ఉద్యోగులకు, విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని బీసీ ఉద్యోగుల సమైక్య డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గణేష్ బాబు, ప్రధాన కార్యదర్శి వంకిపురం పవన్, కోశాధికారి సునీల్ దత్, ఈసీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి 60% ఓట్ బ్యాంకు, 143 కులాల బీసీలు ఈరోజు అన్ని ప్రభుత్వాలకు, అన్ని పార్టీలకు వెన్నెముక. అలాంటి బీసీల పట్ల చిన్నచూపు, బీసీ అధికారుల పట్ల చిన్నచూపు, తప్పు ఏమైనా ఉంటే పై అధికారులకు మీరు చెప్పి ఒకవేళ ఆ అధికారి తప్పుంటే చర్య తీసుకోవచ్చు అంతే తప్ప బహిరంగంగా ఆత్మన్యూనత భావం, ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా దుర్భాషలాడుతూ ఒక సొంతంగా నడవలేని స్థితిలో 2 మనుషులు పట్టుకుంటే నడవలేరు ఆ మహానుభావుడు 70 ఏళ్ళు పైచిలుకువాడు, ఓర్పు లేకుండా, ఓపిక లేకుండా, అసహనంతో, దురహంకారంతో, అహంకారంతో బీసీ అధికారి పట్ల
ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలైతేనేమి, ఎస్సీ వర్గాలైతేనేమి, బలహీన వర్గాలన్నీ కూడా ఏకముక్తంతో ఖండిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఇలాంటి దురంగపోతున్న చర్యలు ఏర్పడకుండా ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా వదిలేస్తే తగిన మూల్యం చెల్లించి వస్తుంది. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఏకమై మీకు జవాబు చెప్పే రోజు వస్తుంది. మీరు మాటల్లో కాదు చేతుల్లో బీసీల పట్ల, ఎస్సీల పట్ల ప్రేమ చూపించాలి. తప్పు ఏ అధికారి ఉన్నా దానికి తగినట్టు ప్రాసెస్ ఉంది తప్ప ఆ రకంగా అధికారి 50 ఏళ్ళు పైచీలకు అధికారి ఒక డిప్యూటీ కలెక్టర్ అందిస్తాయి అధికారిని ఆ రకంగా దుర్భాషలాడము ఇది భావ్యం కాదు. ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి బీసీ ఉద్యోగులకు అండగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో బీసీ ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటైంది. ఈరోజు అటెండర్ నుంచి గ్రూప్ 1 ఐఏఎస్ అధికారి దాకా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళందరూ మేము రక్షణగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిసి మేమందరూ కూడా ఎస్సీ బీసీలందరూ కూడా బలహీన వర్గాలు అయితే తప్పు ఎవరిదైనా తప్పు ఉంటే మీరు దానిపైన చర్యలు తీసుకోండి. తప్పు లేకుండా అధికారుల పట్ల ఇలాంటి ప్రవర్తించే తీరు మంచిది కాదని మేము ఏకముక్తంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో 15 రోజుల వ్యవధి లోపల అతనిపైన చర్య తీసుకోవాలి. పై అధికారులు ఎందుకు లేండి పెద్దవాళ్ళతో అంటున్నారంట, అది మీకు వస్తే కానీ తెలియదు, మీ దాకా వస్తే కానీ ఆ వేడి తెలియదు అన్నట్టు ఒక అధికారి పట్ల వీళ్ళు ప్రవర్తించను. ఇలాగ జిల్లాలో కూడా చాలా చోట్ల ఈ రాజకీయ ఒత్తిళ్ళు జరిగి ఆత్మన్యూనత భావంతో ఉన్నతమైనటువంటి ఒక అర్హత గల అధికారులను కూడా అక్కడక్కడ ఇబ్బందులు పెడుతున్న మా దృష్టికి వస్తుంది. కాబట్టి మీరు అధికారులను స్వేచ్ఛగా పనిచేసినవ్వండి. మీరు ఈ రకంగా రాజకీయ ఒత్తిళ్లతో అధికారుల యొక్క విధి నిర్వహణలో మీరు జోక్యం చేసుకొని మీ పెత్తనాలు చెలాయిస్తే అది భావ్యం కాదని వాళ్ళు సవినయంగా ఈ ప్రభుత్వ పాలకులకు తెలియజేసుకుంటున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ చంద్రగిరి మండలం ప్రథమ మహాసభ కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ హరినాథ్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్రంకై నినాదించి పోరాడిందే. దున్నేవాడికి భూమి కావాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక భూ పోరాటాలు చేసింది. చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అనేక సంఘాలు పెట్టి సమరం చేసి సాధించిన ఘనత సిపిఐది. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక సంఘాలను పెట్టింది. సమస్యలపై పోరాటాలు చేసి అనేక విజయాలను సాధించింది. అలాంటి కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదటిసారి చంద్రగిరి మండలంలో ప్రథమ మహాసభను జరిపి భారత కమ్యూనిస్టు పార్టీని చంద్రగిరి మండలంలో ఏర్పాటు చేస్తోంది. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతోంది. స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు హామీలకు పంగనామాలు పెట్టి పేదలపై భారాలు మోపుతోంది. కార్మికులు జీతాలు పెంచుతామని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచలేదని, 3000 రూపాయలతో ఎలా బతికి బట్ట కట్టాలని పేద కార్మికులు, మధ్యాహ్న కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలు, స్వీపర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం లేదని, పోరాడి సాధించుకున్న జీతాలను సైతం కొత్త కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడుతుందన్నారు. అందులో పాల్గొనాలని, పోరాటాలు చేయాలని, విజయాలు సాధించాలని అన్నారు. అందుకు భారత కమ్యూనిస్టు పార్టీ మీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథ్, పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాములు, ఎన్జి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ బలపడితే మండలంలో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి వేదికగా ఈరోజు మనల్ని, ప్రజల్ని, వచ్చేటువంటి పాలకులు పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నాడు. 5 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి కార్యాచరణ మొత్తం కూడా బటన్ నొక్కే పనే చేస్తూ వచ్చాడు. అభివృద్ధిని పూర్తిగా దూరం పెట్టాడు. వర్కర్స్ సమస్యలు పూర్తిగా దూరం పెట్టాడు. అందువల్ల మనం అడిగేది ఏంటంటే మీరు తినే సొత్తులో కొంచెం ఒక 10% మీరు గాన తగ్గించుకుంటే మనందరికీ 26,000 రూపాయలు జీతం ఇవ్వచ్చు, పెన్షన్లు ఇవ్వచ్చు, హాయిగా మంచి ఇళ్ళు కట్టించవచ్చు, మన పిల్లలకు మంచి చదువు చదివించుకోవచ్చు. మనం
అన్ని రకాల సదుపాయాలు వస్తాయి. ఇప్పుడు రూయి హాస్పిటల్ ఉంది, ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. మామూలు వాడు పోయి కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోలేడు. ఎక్కడో అడిగిపోతే ఏదో ఒక మాత్రం, తెల్ల మాత్రం, ఎర్ర మాత్రం ఏదో ఒకటి ఇస్తారు, ఉపశమనం. అది కూడా సక్రమంగా నిర్వహించడం. ఆ హాస్పిటల్ కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం పుట్టినటువంటి వ్యక్తిగత పార్టీలు, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చేసుకోవడానికి పని కల్పించాలనే ఆలోచన కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మనందరి కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉండి తన హక్కుల కోసం పోరాటం చేసే భారత కమ్యూనిస్టు పార్టీ మండల మహాసభని ఈరోజు జరుపుకుంటున్నాం. పోలీస్ ఉద్యోగం అనేది విలువలతో కూడినదని, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, అలా చేసినప్పుడే విధి నిర్వహణలో ఎక్కడ ఉన్నా రాణించగలమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ కు సమావేశం ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాకు 36 మందిని ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వారిలో కర్నూలు రేంజ్కు చెందిన 32 మందికి కాగా గుంటూరు రేంజ్కు చెందిన 4 ఉన్నారు. వీరితో 21 మంది ఎస్ఐలు కాగా 15 మంది WSIలు ఉన్నారు. 35 మంది ఎస్ఐలు, WSIలకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు చేపడుతున్న ఎస్ఐలు పోలీసు శాఖపై గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్నారు. మనం ట్రైనింగ్లో శిక్షణ పొంది విధి నిర్వహణలో వచ్చే సవాళ్లు వేరుగా ఉంటాయని, ఆ సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లి ప్రజలకు సరైన న్యాయం చేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. మనకు తెలిసినవన్నీ నిజాలు కాదని, మనకు తెలియనివన్నీ అబద్ధాలు కాదన్న విషయం మొదట గ్రహించి నిజ నిజాలు వెలుగులోకి తీసే విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లైంట్కి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టిన వారందరూ ఉన్నతమైన చదువులు చదువుకున్న వచ్చిన వారేనని, కాబట్టి మీరు వెళ్లిన పోలీస్ స్టేషన్లో మీ ప్రతిభ కనబరచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు డ్రోన్ కెమెరాల నిర్వహణపై వివరించారు. డ్రోన్ కెమెరా వినియోగం ద్వారా 10 మంది చేయాల్సిన పనిని ఒక్క డ్రోన్ కెమెరాతోనే జరుగుతుందన్నారు. దీని వలన మ్యాన్ పవర్ సేవ్ అవుతుందన్నారు. తిరుపతి నగరాన్ని 3 జోన్లుగా విభజించి ఆకాశ మార్గంలో పగలు, రాత్రి సమయాలలో డ్రోన్ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరా వినియోగించడం ద్వారా అనేక అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టామన్నారు. 36 మంది ఎస్ఐలకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు కేటాయించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో మంచి ఆఫీసర్లు ఉన్నారని, మీరంతా క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన, పొరపాటు పనులు చేసినా సహించే ప్రసక్తే లేదన్నారు. మన యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద ఉండాలన్న ఇదితోటే సోషల్ సర్వీస్ ద్వారా కానీ మనం ఈ డిపార్ట్మెంట్ నుంచి మనం అది ఉండాలని అనుకున్నాం కాబట్టి దీంట్లోకి వస్తాం చాలా మంది అనమాట. సో అందరూ కూడా మీ రిలవెన్స్ ఉంచే విధంగా ఈ లర్నింగ్ మైండ్ సెట్ తోటి, ఆ ఇంక్లూజివ్నెస్ తోటి, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇదితోటి మీరు ప్రోగ్రెస్ కావాలా. సో అలా మొత్తం ఎంటైర్ మన క్రైమ్ రికార్డెడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఇట్ బీయింగ్ అప్లోడెడ్ CCTVs. కాబట్టి CCTVs సచ్ ఏ ఇంపార్టెంట్ అండ్ చాలా క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ పోలీసింగ్. కాబట్టి వీళ్ళందరూ కూడా CCTVs డైలీ వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ CCTVs లో ఉంది, సో అది ఎట్లా ఇన్ఫర్మేషన్, దాంట్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఉన్నాయా, ఎక్కడైనా టెక్నికల్ గా ఇష్యూస్ వస్తున్నాయా, ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన మీ అబ్జర్వేషన్స్ ఏదైనా ఉంటే చెప్పడం. దాని గురించి ట్రై టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం విత్ ద పబ్లిక్. టాక్ మీరు స్టేషన్ లో ఉన్నా బయట ఉన్నా కూడా ఆల్మోస్ట్ ట్రై టు టాక్ విత్ ద పబ్లిక్. ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, పెద్ద ఏదో మాట్లాడదు, మామూలుగా ఎట్లా ఉంది ఏంది అని మాట్లాడినా కూడా చాలు, తెలుసుకుంటే మీకే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో దట్ సార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ బీ విత్ ద పబ్లిక్, టాక్ టు దెమ్ నైస్లీ, టాక్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ట్రై టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. మనకు ఏ ఇష్యూ కూడా సడన్ గా పెద్ద ఇష్యూ అయిపోదు, మనకి చాలా టైం ఉంటుంది. ఆ టైంలో మనం ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం వల్ల, మన టైం ఇంటర్వెన్షన్ లేకపోవడం వల్ల, దాన్ని మనం ప్రాపర్ గా అడ్రస్ చేయకపోవడం వల్ల అది పెద్ద విషయం అవుతుంది తప్ప ఏది కూడా పెద్ద విషయం కాదు. ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు మనకి చాలా హెల్ప్ అవుతారు. సొసైటీ ఎప్పుడు సొసైటీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సొసైటీ హెల్ప్ లేకుండా మనం ఏ ఇష్యూని కూడా మనంతా మనం చేసిన ఇష్యూస్ ఉండవు. అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మీద మనకు వెల్త్, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే మనం అంత కమాండింగ్ పొజిషన్ లో ఉంటాం. తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి సాదర స్వాగతం లభించింది.
తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి సాదర స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, రైల్వే డీఎస్పీ హర్షితా చంద్ర ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు కింగ్డమ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు కింగ్డమ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా నిన్న రాత్రి తిరుపతిలో కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమా ట్రైలర్స్ ను మేకర్స్ విడుదల చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో కథానాయికగా భాగ్యశ్రీ నటిస్తూ ఉండగా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 31న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి వీడి చొరవగా పరిష్కారం చర్యలు తీసుకోవాలని పలమనేరు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు ఎన్జీఓ హోంనందు జిల్లా అధ్యక్షులు రాఘవులు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలువురు ఎన్జీఓ సంఘం తరపున ఈ అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న కరువు భత్యాల విడుదల, సరెండర్ లీవుల చెల్లింపు, బకాయిల చెల్లింపు, మధ్యంతర భృతి ప్రకటించడం, ఇటీవల జరిగిన బదిలీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య శాఖలో చేపట్టిన బదిలీలలో అవినీతి, అక్రమాలు, సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయటం, ఎన్జీఓ సంచారం, మాసపత్రిక చందాదారుల పెంపు తదితర అంశాలపై చర్చించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెంచల్రావు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం, జిల్లాలోని అన్ని తాలూకాల నాయకులతో పాటు పలమనేరు నియోజకవర్గం తరపున జిల్లా ఎన్జీఓ సంఘం ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, కార్యదర్శి జయమ్మ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు రాఘవన్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర అబ్జర్వర్గా చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు, వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ జిల్లా కార్యవర్గ సభ్యులు, గౌరవ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మరియు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పలమనేరు ఏపీ ఎన్జీఓ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏపీ ఎన్జీఓ సంఘం అంటేనే ఒక మంచి చరిత్ర కలిగినటువంటి సంఘం. మరి దానికి తోడు ఈరోజు అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన సాగరన్న గారి నేతృత్వంలో ఈరోజు ఏపీ ఎన్జీఓ సంఘానికి దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సంఘం చాలా గొప్పది. అదేవిధంగా సంఘానికి ఈరోజు అధ్యక్షులుగా మరి బాధ్యతలు చేపట్టినటువంటి సాగర్ సార్ కూడా చాలా సమర్థవంతుడు. కాబట్టి ఇది మనందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి. ఆ విధంగా మనకు కూడా ఏపీ ఎన్జీఓ సంఘం మరి అధ్యక్షుడు ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి కాంబినేషన్ ఈరోజు ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం చాలా చాలా మెండుగా ఉందనేది ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మన అందరూ కూడా చూస్తే మరి సాగరన్న గారు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మరి వారి బాధ్యతలు విస్మరించకుండా ఏదో ఒక శాఖలో ఎక్కడో చోట మరి మన సంఘం కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నటువంటి విషయాన్ని మనందరూ కూడా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. నిన్ననే
గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన సమస్యలపై కూడా చర్చించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. బీసీఈఎఫ్ డిమాండ్. విద్యార్థులకు విద్యతో పాటు కళలను, క్రీడలను అదనంగా నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలి. కళలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.